Hello dear students, welcome to our YouTube platform Current Affairs Adda. మీ అందరికీ తెలిసిందే మనం దీన్ని ఎప్పుడు ఎగ్జాక్ట్గా June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ద ఫార్మేషన్ డే ఆఫ్ తెలంగాణ నాడు మనం దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకు? ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ కరెంట్ అఫైర్స్ కోసం మనం దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ ఆస్పెక్ట్లో ఎవరైనా ఇంతకుముందు ఛానల్ చూసిన వాళ్ళు కానీ లేదా ఇదే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ వినడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 365 డేస్ ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్గా మీకు ఈ ఛానల్ నుంచే వస్తాయి. అండ్ కంటెంట్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి. ఓకేనా? ఇక యాజ్ యూజువల్గా మన కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మీకు సమోవా ఇన్ లేటెస్ట్ న్యూస్. సమోవా అనే దేశం మనకి ఇప్పుడు న్యూస్లో కనబడడం జరిగింది. సో రేపు ఏదైనా ఒక ఎగ్జామ్ మనం రాస్తాం, అది యూపీఎస్సీ కానీ స్టేటే కానీ ఇంకేదైనా. సమోవా గురించి సమ్ క్వశ్చన్స్ లైమ్ లైట్లో కనబడతాయి. సరే, ఇది మేము ఎక్కడ చదవలేదు కదా, మరి దీని గురించి మాకు ఎలా వచ్చింది, మేము ఎలా తెలుసుకోవాలి? ఎస్, ఇలాంటి విషయాలే. మీకు ఇవన్నీ పేపర్ కట్స్లో దొరకవండి. మీరు ఏ పేపర్ అని చదివితే దాంట్లో మీకు ఇవి దొరకవు. మేము చాలా రీసెర్చ్ చేసి చాలా వెబ్సైట్లోకి వెళ్ళి పిఐబి లాంటి అఫీషియల్ సైట్స్ నుంచి మేము వీటిని అక్వైర్ చేయడం జరిగింది. సో ఆ రకంగా మేము వీటిని ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ మనం చూస్తున్న కంట్రీ ఏంటి? సమోవా కంట్రీ. ఎస్, అసలు సమోవా కంట్రీ అంటే ఏంటి? ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, సవాయి ఐలాండ్ అని, ఉపోలు ఐలాండ్ అని. సో ఇది మనకి ఎందుకు లైమ్ లైట్లోకి రావడం జరిగింది అండ్ దీని మీద ఒక క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేస్తా. మనం కరెంట్ అఫైర్ మాట్లాడుకున్న క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఎస్, అసలు సమోవా అనేది ఇప్పుడు ఎందుకు లైమ్ లైట్లోకి రావడం జరిగింది అంటే, ఇది ఎస్పెషల్లీ మనకి పసిఫిక్ ఓషన్ ఉంటుంది కదా, ఆ సెంట్రల్ పసిఫిక్ ఓషన్లో ఇది లొకేట్ అవుతుంది. ఇది న్యూజిలాండ్ అండ్ హవాయ్ ఈ రెండింటి మధ్య ఇది లొకేట్ అయి ఉంది. దీన్ని మన ఎక్స్టర్నల్ మినిస్టర్, విదేశాంగ శాఖ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ ఈ దేశం యొక్క స్వాతంత్ర దినోత్సవం, ఈ దేశం యొక్క ఇండిపెండెన్స్ డేని గ్రీటింగ్ చేయడం జరిగింది. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే సమోవా అని గ్రీట్ చేయడం జరిగింది. ఆ ఆస్పెక్ట్లో ఇది మనకి ఈరోజు లైమ్ లైట్లో ఉంది. సో మనం చూడొచ్చండి, ఇక్కడ ఇది సెంట్రల్ సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉంది. న్యూజిలాండ్ అండ్ హవాయి మధ్య ఇది లొకేట్ అయి ఉంది. దీంట్లో ఉన్న రెండు ఐలాండ్స్ వచ్చేసి సవాయి అండ్ ఉపోలు. ఈ ఉపోలు ఐలాండ్ ఏంటంటే జనాభా పరంగా పాపులేషన్ ఎక్కువ అక్కడే ఉంటుంది. అండ్ దీనికి ఒక క్యాపిటల్ అపియా, ఈ క్యాపిటల్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది, అంటే ఆ దేశ రాజధాని. సో ఈ కంట్రీకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే 1962లో స్వాతంత్రం రావడం జరిగింది. అండ్ పసిఫిక్ ఓషన్లో మొట్టమొదటిసారిగా న్యూజిలాండ్ నుంచి స్వాతంత్రం సంపాదించుకున్న మొదటి దేశం కూడా ఇదే. దిస్ ఈజ్ ద సూపర్లేటివ్ పాయింట్. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్, ఈ దేశం కూడా మన దేశంలానే పార్లమెంటరీ సిస్టమ్ ఉంది. సరిపోతుంది, ఇంతేనండి, సరిపోతుంది. చెప్పాం కదా, మేము స్క్రిప్ట్ కూడా తెలుగులో ఇస్తున్నాం. ప్రతి స్క్రిప్ట్ కూడా మీకు తెలుగులో ఉంటుంది. ఓకేనా? అండ్ వీటితో పాటు మనం వీక్లీ రౌండప్స్, మంత్లీ మ్యాగజైన్ వీటిని కూడా మనం రిలీజ్ చేస్తాం. ఓకేనా? యా. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. చూస్ రాంగ్ ఆప్షన్ ఏంటి ఇందులో నుంచి? సమోవా సిట్స్ అబౌట్ హాఫ్ వే బిట్వీన్ న్యూజిలాండ్ అండ్ హవాయి. ఇది న్యూజిలాండ్ అండ్ హవాయి మధ్య కదా ఉంది, అంతే కదా? సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఇట్స్ క్యాపిటల్ అండ్ మెయిన్ కమర్షియల్ సెంటర్ అపియా అనేది మనం ఉపోలు అనే ఐలాండ్లో లొకేట్ అయి ఉందని మాట్లాడుకున్నాం కదా. ఎస్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఇట్ ఈస్ ఎ పాలినేషియన్ ఐలాండ్ నేషన్ లొకేటెడ్ ఇన్ ద సెంట్రల్ సౌత్ పసిఫిక్ ఓషన్. అంతే కదా, సెంట్రల్ సౌత్ పసిఫిక్ ఓషన్లో లొకేట్ అయి ఉంది. ఎస్, ఇట్ ఈస్ నాట్ ఎ పార్లమెంటరీ డెమోక్రసీ. ఇది పార్లమెంటరీ డెమోక్రసీ కాదు అంట. ఇది అవును కదా. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీ కానీ స్టేట్ గ్రూప్ 1 కానీ ఇలాంటి వాటిల్లో ఈ ప్రాక్టీస్ మనం చూడడం జరిగింది. సో ఖచ్చితంగా బీ అవేర్ ఆఫ్ దిస్. ఓకేనా? యా. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ చూడండి. ఇప్పుడు నేను లొకేషన్ మాట్లాడా కదా, ఇది సమోవా. చాలా చిన్న కంట్రీ అండి. ఎంత చిన్నదంటే 2 ఐలాండ్స్, సవాయి ఉపోలు, 2 ఐలాండ్స్. ఓకేనా? యా. ఇక్కడ చూడండి, ఇది న్యూజిలాండ్, ఇదేంటి హవాయి. మనం వెరీ రీసెంట్గా మాట్లాడుకున్నాం కదా, కిలాయి ఓల్కనో హవాయిలో ఉంది. హవాయి మొదటి దేశం ఎవరైతే టూరిస్టుల మీద స్పెషల్ ఛార్జెస్ వసూలు చేస్తుందని మాట్లాడుకున్నాం కదా, ఆ హవాయి దేశం ఇది. ఇదంతా ఏంటి? ఇదంతా మనకి పసిఫిక్ ఓషన్. దీన్ని ఏమంటాం? సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అంటాం కదా, పసిఫిక్ ఓషన్. ఈ పసిఫిక్ ఓషన్ని ఇలా మనం చూసుకుంటే ఇది నార్త్, ఇది సౌత్ కదా. ఈ సౌత్లో ఇది ఇప్పుడు సెంట్రల్ లొకేషన్ కదా. ఇది అండి రియల్ టైం విజువలైజేషన్ అంటే ఇది. సో దీన్ని మేము మీకు గూగుల్ ఎర్త్ కూడా ఓపెన్ చేసి చూపించవచ్చు, కానీ వీడియో బాగా లెంత్ అయిపోతుంది. సో అలాంటి ప్రాసెస్ మొత్తం మా యాప్ తరపున అందించే కంటెంట్లో అది ఇవ్వబడుతుంది. అంటే ఇక్కడ మీకు 20 మినిట్స్ వరకు కనబడితే అక్కడ మీకు ఫుల్ పేజ్గా ఒక 40 to 50 మినిట్స్ వరకు అక్కడ కంప్లీట్ రియల్ టైం విజువలైజేషన్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇలాంటి ఇమేజెస్ వాడుతూ మేము చూపించడం జరుగుతుంది. ఓకేనా? సో అది నార్త్, ఇది సౌత్. ఈ సౌత్ సెంట్రల్లో సమోవా లొకేట్ అయి ఉంది. దయచేసి బట్టి కొట్టకండి, చూడండి, కళ్ళకి ఫీడ్ చేసి నేర్చుకోండి. ఓకేనా? యా. మన నెక్స్ట్ కరెంట్ అఫేర్
మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటంటే ప్రీక్లాంసియా. ఏంటి పేరు వచ్చేసి ఏంటి ప్రీ క్లాంసియా ప్రీక్లాంసియా అంటే ఏంటంటే ఎప్పుడైతే లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుందో ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేం పాసిబిలిటీస్, హై బీపీ, సడన్గా వెయిట్ గెయిన్, లేదంటే ఎడిమా అంటే మనం చూస్తాం కదా ఈ ప్లేసెస్ మొత్తం ఉబ్బుతాయి, లేదంటే రౌండ్ ఫేస్ అవ్వడం, ఇక్కడ చూడండి రౌండ్ ఫేస్, లేదంటే ప్రోటీన్ ఇన్ యూరిన్. సో థింగ్ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు ప్రీక్లాంసియా అనే డిసీజ్ అనేది ఎందుకు వస్తుందంటే అసలు దీనికి కాజ్ ఏంటో కూడా తెలియదండి. ఇది వెరీ రీసెంట్గా మనకు న్యూస్లో కనబడుతుంది. ఎలా సార్ ఇలాంటి కూడా మన ఎగ్జామ్స్లో అడుగుతారంటే ఎగ్జాక్ట్గా అడుగుతారో నేను మీకు విత్ ప్రూఫ్స్తో చూపిస్తున్నా. ప్రూఫ్ చూడండి. దిస్ ఈజ్ అ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ తెలంగాణ పిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3 నాకు ఐడియా లేదు, బట్ ఒక ఎగ్జామ్లో అడగడం జరిగింది. చూడండి, హెల్త్ యాంగ్జైటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, అర్థమవుతుందా? హెల్త్ యాంగ్జైటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అనే క్వశ్చన్ని మనకు చూడడం జరుగుతుంది. అది హైపోకాండ్రియానా, హైపోగ్లైసెమియానా, హైపాగ్నోగియానా లేదా మెలనోమానా? ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగారు. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి, లేదా రేపటి వీడియోలో నేనే ఇస్తా, కానీ ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇలాంటి ప్రాక్టీస్ మనం చూస్తున్నాం. ఎలాంటి చిన్న ఇష్యూ కూడా కరెంట్ అఫైర్స్లో వస్తే దాన్ని ఇగ్నోర్ చేయడానికి మనకి చాయిస్ లేదు. ప్రతి దాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అదే కేసులో నేను ఇక్కడ చెప్తున్నా మీకు ఏంటి ప్రీక్లాంసియా అంటే ఏం లేదంటే సింపుల్గా చెప్తున్నా, ఎవరైతే ప్రెగ్నెన్సీ టైంలో ఉంటారో వాళ్ళకి ఇక్కడ మీకు కనబడుతున్న ప్రతి ఒక్క డిసీజెస్ ఆ లక్షణాలు వాళ్ళ బాడీలో కనబడతాయి. దీన్నే మనం ప్రీక్లాంసియా అంటున్నాం. సార్ మరి దీనికి ఏమైనా మందు ఉందా, మరి దీన్ని ఏమైనా రెమెడీ తీసుకుని మనం దీన్ని క్యూర్ చేయొచ్చు అంటే లేదు. దానికి 1 and only సొల్యూషన్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, గివ్ బర్త్ టు బేబీ. సో ఏంటి డెలివరీ ఒకటే దానికి మార్గం. సో సమ్టైమ్స్ డెలివరీ తర్వాత కూడా 6 weeks లేదా అంతకంటే ఎక్కువ వరకు ఇది కనబడుతుందంట. మరి దీనికి కాస్ట్ ఏంటి సార్, దీన్ని తగ్గించవచ్చు కదంటే ఇప్పటివరకు అట్లాంటి థింగ్స్ అంటే మనం ఏమీ చూడలేదు. బట్ ఇది ఇప్పుడు చాలా వరకు ఆందోళన కలిగిస్తున్న విషయం అని ఇది న్యూస్లో రావడం జరిగింది. అండ్ ఇదంతా మీకు తెలుగు స్క్రిప్ట్ అండి. అండ్ దీని ప్రకారంగా అంటే ఇప్పటి వరకు దాదాపు 46,000 ప్రసూతి మరణాలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ సివియర్ కండిషన్. ఓకేనా? అలా ఇది లైమ్ లైట్లోకి రావడం జరిగింది. మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటి, బైరక్తార్ లేదా బేరక్తార్. ఇదేంటంటే టర్కీకి చెందిన ఒక అన్మ్యాన్డ్ వెహికల్. అంటే ఏంటి, సింపుల్గా డ్రోనే కదా, ఇది డ్రోన్ మీకు కనబడుతుంది కదా, ఇదంతా ఒక డ్రోన్. ఈ డ్రోన్ పేరేంటి, టీబీ ఫర్ టర్కీ బేరక్తార్ 2 డ్రోన్ అన్నట్టు, టర్కీ బేరక్తార్ 2 డ్రోన్ అన్నట్టు. ఓకేనా? ఈ డ్రోన్ ఏంటి అంటే చాలా విడ్డూరంగా మన ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సింధూర్ జరిపాం కదా పాకిస్తాన్ మొత్తం ఈ టర్కీ సంబంధించిన డ్రోన్స్ని వాడడం జరిగింది. ఆ ఆపరేషన్ సింధూర్లో భారత్ వీటిని చిత్తుగా వీటిని అంతం చేయడం జరిగింది. అర్థమవుతుంది నేను మాట్లాడింది? సో ఆ ఇష్యూస్లో భాగంగా టర్కీ వీటిని వేరే దేశాలకి అమ్ముకుంటుంది కదా. సో ఆ దేశాలు ఏంటంటే ఆపరేషన్ సింధూర్లోనే మీ అన్మాన్డ్ వెహికల్స్ మొత్తం కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయి ఇంకా మాకేం మీరు డిఫెన్స్ ఇవ్వగలుగుతారు, మీరు మాకేం ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారు అని వీటి మీద ఉన్న క్రెడిబిలిటీ అనేది కంప్లీట్గా దెబ్బతిన్నది. ఆ కేసులో మనం దీన్ని చూస్తున్నామండి. ఓకేనా? ఆ కేసులో మనం దీన్ని చూస్తున్నాం. దీని యొక్క టైప్ వచ్చేసి ఇది మీడియం యాల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్. అర్థమవుతుందా? ఇది అప్రాక్సిమేట్లీ 300 kilometers వరకు ట్రావెల్ చేస్తుంది. దీని ఎండ్యూరెన్స్ ఎంత అంటే 27 hours వరకు ఇది ఉండగలుగుతుంది. అండ్ 130 km/h చొప్పున ఇది పోగలుగుతుంది. సో ఇన్ని క్వాలిటీస్ దీనికి ఉన్నాయి. కానీ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ దీన్ని మన మీదకి ప్రయోగిస్తే సో ఇది కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వడం జరిగింది. అందువల్ల ఇది లైమ్ లైట్లోకి రావడం జరిగింది. ఇది తెలుగు స్క్రిప్ట్ అండి. ఓకేనా? ఎస్. ఇక్కడ మీరు నెక్స్ట్ చూడండి, ఇది ఏపీపీఎస్సీ ఇష్యూ ప్రకారంగా మనం చూడొచ్చు. గిలియన్ బారే సిండ్రోమ్, సింపుల్గా మనం జీబీఎస్ అందాం. ఓకేనా? జీబీఎస్ సిండ్రోమ్, గిలియన్ బారే సిండ్రోమ్. సో గిలియన్ బారే సిండ్రోమ్ ఏంటంటే మనందరికీ ఒక రకమైన నర్వస్ సిస్టమ్ ఏంటంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సింపుల్గా దాన్ని మనం ఏమంటాం, చాలక నాడులు. సో చాలక నాడులకు సంబంధించిన నాడీ వ్యవస్థని ఈ గిలియన్ బారే సిండ్రోమ్ ఏంటంటే మన లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అదే మనకి యాంటీగా పనిచేస్తుంది. అర్థమవుతుందని నేను చెప్తుంది, మన లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అంట అదే మనకి యాంటీగా పనిచేస్తుందంట. అలా పనిచేయడం వల్ల మన పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. అదే ఈ గిలియన్ బారే సిండ్రోమ్. ఇది ఏంటి అంటే దీని మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ నేను ఏంటి అంటే ఇప్పుడు గిలియన్ బారే సిండ్రోమ్ వచ్చింది కాబట్టి పాథాలజీగా టాపిక్ ఇది, అంటే వ్యాధి శాస్త్రం గురించి ఖచ్చితంగా అయితే ఇలాంటి కరెంట్ అఫైర్ని అడగొచ్చు, లేదా బయాలజీ నుంచి పాథాలజీ తీసుకొచ్చినామని అడగొచ్చు. ఇక్కడ చూడండి, వైరసెస్ కెన్ ఇన్ఫెక్ట్
బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేస్తాయా, ఫంగిని ఇన్ఫెక్ట్ చేస్తాయా, ప్లాంట్స్ని ఇన్ఫెక్ట్ చేస్తాయా? అంటే వైరస్లు బ్యాక్టీరియాని కూడా వ్యాధి కలిగిస్తాయా, ఫంగి కూడా వ్యాధి కలిగిస్తాయా, ప్లాంట్స్ కూడా వ్యాధుల్ని కలిగజేస్తాయంటే ఎస్, ఈ మూడింటికి కూడా మనం ఈ వైరస్లో వ్యాధిని కలగజేస్తాయి అని ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం గిలియన్ బారె సిండ్రోమ్ గురించి మాట్లాడొచ్చు. చెప్పా కదా, మన లోపల ఉన్న ఈ చాలక నాడుల వ్యవస్థ మొత్తాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకేనా? అయితే ఇది అండి మన 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 బాడీలో చాలక నాడులు అంటే ఇవి, ఇలా మన ప్రతి బాడీకి కనెక్ట్ అయి ఉండే సిస్టమ్ అన్నట్టు. ఓకేనా? ఈ ఆస్పెక్ట్ పరంగా ఇది కరెంట్ అఫైర్లో రావడం జరిగింది. ఇటీవల ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించిన లైక్ డిసీజ్ వచ్చిన పేషెంట్స్ని మనం చూడడం జరిగింది. ఆ హాస్పిటల్ ఇది మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్లో కనబడుతుంది. ఇంతకుముందు దీనికి సంబంధించిన ఇష్యూస్ని మనం మహారాష్ట్రలో అడ్రస్ చేస్తాం. అర్థమవుతుందా? మహారాష్ట్రలో కనబడిన తర్వాత ఇప్పుడు ఏపీలో కనబడుతుంది. సో ఇది ఏపీలో కనబడుతుంది. దీనికి సంబంధించిన థింగ్స్ ఏంటి అంటే మజిల్ వీక్నెస్ కానీ, ప్యారలైజ్ అవ్వడం కానీ, లేదంటే లంగ్స్లో అంటే మన ఆర్గాన్స్లో చేంజెస్ కానీ, ఇది దాదాపు 6 months నుంచి 1 year వరకు ఉంటుంది. సో ఇలా రకరకాలుగా దీనికి సంబంధించిన ఇష్యూస్ని మనం అడ్రస్ చేయొచ్చు ఇలా అన్నట్టు. ఇది దీనికి సంబంధించిన తెలుగు ఇష్యూ. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు దిబాంగ్ రివర్. చెప్పండి, దిబాంగ్ రివర్ ఎక్కడుంది? మనందరికీ తెలిసిన విషయమే. యార్లాంగ్ సాంగ్పో అంటే ఏంటి? బ్రహ్మపుత్ర నది పేరు. ఈ బ్రహ్మపుత్ర నది మనకి టిబెట్ నుంచి మొదలు పెడితే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, తర్వాత బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడ కలవడం జరుగుతుంది. ఏమని పేరుతో? మేఘనా పేరుతో మర్జవడం జరుగుతుంది. గంగా అండ్ బ్రహ్మపుత్ర ఈ రెండు కలిపి. సో అలాంటి బ్రహ్మపుత్ర మన దేశంలోకి ఎంటర్ అయినప్పుడు లోహిత్ నది, ఈ దిబాంగ్ నది, ఈ రెండు కలయికల వల్ల అది బ్రహ్మపుత్రగా మారిపోతుంది. సో అలాంటి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర ఆ దిబాంగ్ నది గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే దిబాంగ్ నది ఒక స్టాక్ జీకే పాయింట్గా జాగ్రఫీ ఓరియంటేషన్లో ఉన్నది. బట్ ఇప్పుడు ఎందుకు కరెంట్ అఫైర్లోకి వచ్చింది? ఎందుకంటే సింప్లీగా ఇప్పుడు ఇక్కడ వరదలు సంభవించినాయి. ఈ వరద సంభవించినప్పుడు మనం రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పుడు దాదాపుగా మనం ఇక్కడ ఒక 14 మందిని సేవ్ చేయడం జరిగింది. అంటే దిబాంగ్ ఫ్లడ్స్ వల్ల ఇది ఇప్పుడు మనకి న్యూస్లో కనబడడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు న్యూస్లో కనబడ్డది. ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు సార్ అంటే ఎస్, అబ్సల్యూట్లీ అడుగుతారు. అండ్ ప్రతి ఎగ్జామ్లో అడగడం కూడా జరిగింది. అందువల్ల దిస్ ఈస్ కంప్లీట్లీ స్టాక్ జీకే ఆర్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ థింగ్స్లో మనం దీన్ని చూడొచ్చు. ఇదేంటి? ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. ఇది ఏ స్టేట్లలో ఉండడం జరిగింది? అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాంలో ఉండడం జరిగింది. అండ్ దీనికి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఒక డిస్ట్రిక్ట్ ఉందండి, దాని పేరు కూడా మనం దిబాంగ్ వ్యాలీ అని పెట్టుకోవడం జరిగింది. ఇది ఎస్పెషల్లీ ఏ హిల్ రేంజెస్లో ఉంటుంది అంటే మిష్మీ హిల్ రేంజెస్లో ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మిష్మీ కొండల మధ్యలో ఇది ఉండడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆఫ్టర్ ట్రాన్స్వర్సింగ్ త్రూ ద అరుణాచల్ ప్రదేశ్ దిబాంగ్ రివర్ ఎంటర్స్ ద ప్లేన్ ఆఫ్ అస్సాం. అంటే అరుణాచల్ ప్రదేశ్ దాటిన తర్వాత ఇది అస్సాంలోకి ఎంటర్ అవుతుంది. సో ఇలా చెప్తే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుందా? ఇలా నేను ఉన్నది చెప్తే మీకు గుర్తుంటుందా? ఒకసారి చూద్దాం. పదండి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను మీకు ఇక్కడ రాసింది ఇది మీకు తెలంగాణ గ్రూప్ 3, తెలంగాణ గ్రూప్ 2 అండ్ యూపీఎస్సీలో కూడా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ని మనం చూడడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడండి, ఇదంతా ఏంటి? ఇదంతా అస్సాం అండి. ఇదంతా ఏంటి? ఇదంతా అరుణాచల్ ప్రదేశ్. తెలుసు కదా, ఇదంతా అరుణాచల్ ప్రదేశ్. మనకి సంబంధించిన హిమాలయాలు ఇక్కడ మనం ఏమని పిలవడం జరుగుతుంది? పూర్వాంచల్ హిమాలయాన్ని పిలవడం జరుగుతుంది. దీని యొక్క ఎక్స్టెన్షన్ వర్షన్ కిందికి వస్తే అరకన్ యోమా హిల్స్ ఇన్ మయన్మార్గా పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ కొండలు కనబడుతున్నాయి. ఇక్కడ కనబడుతున్న కొండ ఏంటి? డాప్లా, తర్వాత మిరి, తర్వాత అబోర్, తర్వాత మిష్మి, ఆ తర్వాత ఈ రేంజెస్లో పాట్కాయ్ రేంజెస్, నాగా హిల్స్, మణిపూర్ హిల్స్, మిజోరాం హిల్స్, త్రిపుర హిల్స్, గారో, కాశీ, జయంతియా, కర్బీ ఆంగ్లాంగ్. అర్థమవుతుందా? మనల్ని గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే వీటిని అడగడండి. డాప్లా, మిరి, అబోర్, మిష్మి వీటిని ఇచ్చి నార్త్ టు సౌత్ అరేంజ్ చేయమన్నాడు. నార్త్ టు సౌత్ అంటే ఇలా అండి, ఇలా కిందికి. మొదటగా ఎవరుండ్రు? మిష్మి, సెకండ్ అబోరు, థర్డ్ మిరి, ఫోర్త్ డాప్లా హిల్స్. సో ఈ రకంగా అరేంజ్ చేయమని మనం క్వశ్చన్స్ కూడా చూసాం. కనబడుతున్నాయి కదా ఇక్కడ మీకు డాప్లా హిల్స్ కానీ, మిరి హిల్స్ కానీ, అబోర్ హిల్స్ కానీ, మిష్మి హిల్స్ కానీ, పాట్కాయ్ రేంజ్ కానీ, నాగా హిల్స్ కానీ, మికిరి హిల్స్ కానీ, ఇలా ఈ రకంగా వీటిని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈ ఆస్పెక్ట్లో మనం ఇదే క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఎలా ఉందో అదే క్వశ్చన్ తీసుకురావడం జరిగింది, గ్రూప్ 2లో అడగడం జరిగింది. సో క్వశ్చన్ అంటే ఈశాన్య భారతదేశంలో కింది కొండల్ని పరిగణించండి.
ఏంటి అంటే మెరీ కొండలు కానీ, మిష్మీ కొండలు కానీ, డాప్లా కొండలు కానీ, అబోర్ కొండలు కానీ, వీటినంట ఉత్తరం నుంచి దక్షిణానికి, నార్త్ టు సౌత్ అరేంజ్ చేయమని మనకి క్వశ్చన్ పడింది. అరేంజ్ చేయమని మనకు క్వశ్చన్ పడింది. ఇప్పుడు మీ కళ్ళ ముందే కనబడుతుంది కదా, ఇప్పుడు మీ కళ్ళ ముందే ఈ మ్యాప్ కనబడుతుంది కదా. సో ఇది అని నేను చెప్పేది. ఏదో దయచేసి బట్టి కొట్టకండి, కళ్ళకు చూడండి, చూపించండి, అలవాటు చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమీ తెలియకపోతే ఎంత కష్టం చెప్పండి. ఏమీ తెలియలేదు, మీకు ఎంత కష్టంగా ఉంటుంది. అదే ఇప్పుడు మీకు తెలిసిపోయింది. మీరు ఇక్కడ చూసారు ఈ కొండలు ఎవరి తర్వాత ఎవరు. ఇదే 4 ఆప్షన్లు మనం అక్కడ చూడడం జరిగింది. ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి, ఓకేనా. ఇక మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్, షాంగ్రిలా డైలాగ్. షాంగ్రిలా అంటే సింపుల్గా సింగపూర్లో ఒక హోటల్ అండి. ఒక హోటల్. డైలాగ్ అంటే ఏంటి, ఇక్కడ అందరూ కూర్చొని చర్చించుకుంటున్నారు కదా, దట్ ఈస్ ద డైలాగ్. అయిపోయింది. ఇంత సింపుల్గా, ఇంకెక్కువ కష్టం వద్దు. షాంగ్రిలా డైలాగ్ ఏంటంటే, ఇక్కడ చూడండి, అందరూ మిలిటరీకి సంబంధించిన పర్సన్స్ ఇక్కడ ఉండడం జరిగింది. మన దేశం నుంచి కూడా అనిల్, మన చీఫ్ డిఫెన్స్ అతనే కదా. సో మన దేశం తరఫున రిప్రజెంటేటివ్గా వెళ్ళడం జరిగింది. ఇదేంటంటే ప్రపంచ దేశాలలో రక్షణ వ్యవస్థకు సంబంధించి మాట్లాడుకునే ఒక సమ్మిట్ లాంటిదండి. ఎక్కడ జరిగింది ఇది? షాంగ్రిలా డైలాగ్. ఇది ఎన్నో షాంగ్రిలా డైలాగ్ అంటే 22nd షాంగ్రిలా డైలాగ్. ఇది ఎన్నోది? 22వ షాంగ్రిలా డైలాగ్. అంటే ఇప్పటివరకు 22 అయిపోయాయి. ఇది ఎక్కడ జరిగింది? సింగపూర్లో ఉన్న షాంగ్రిలా అనే హోటల్లో జరిగింది, ఓకేనా. సో దీనికి సంబంధించిన తెలుగు ఇష్యూ అండి. ఇక్కడ మీరు అడ్రస్ చేయొచ్చు. ఇదేంటి అంటే దాదాపు 2002లో పుట్టినప్పటి నుంచి ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన బహుపాక్షిక భద్రతా మార్పిడి వేదికగా ఇది డెవలప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఏషియన్ అండ్ పసిఫిక్ రేంజెస్లో ఉన్న కంట్రీస్ అంట వాళ్ళ యొక్క డిఫెన్స్ని పెంపొందించుకోవడానికి, లేదంటే టెక్నాలజీని షేర్ చేసుకోవడానికి ఇదొక పోడియం లాగా ఏర్పడుతుంది. చూడండి, ఇది ఇక్కడ యాజ్ యూజువల్గా సింగపూర్లో ఉన్న షాంగ్రిలా అనే హోటల్లో దీన్ని నిర్వహించడం జరిగింది, ఓకేనా. దీనికి ఆసియాలోని ప్రధానమైన రక్షణ భద్రత శిఖరాగ్ర సమావేశం, రక్షణ మంత్రులు కానీ, సైనిక అధిపతులు కానీ, వీళ్ళందరూ దీనికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ఆస్పెక్ట్లో మనం దీన్ని మాట్లాడుకుంటున్నాం, అర్థమైంది కదా. సో ఇది కంప్లీట్గా షాంగ్రిలా డైలాగ్ సంబంధించిన ఇష్యూ, ఓకేనా. మన దేశం తరపు నుంచి మన చీఫ్ డిఫెన్స్ అనిల్ చౌహాన్ గారు దీనికి వెళ్ళడం జరిగింది, ఓకేనా. ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇక్కడ మనం చూడొచ్చు లావెండర్ ఫెస్టివల్. లావెండర్ అంటే ఏం లేదండి, ఇక్కడ మీకు కనబడుతున్న ఒక క్రాప్ ఉంది కదా, దీన్నే మనం లావెండర్ క్రాప్ అంటున్నాం. సరే, ఏంటి లావెండర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ స్పైస్ క్రాప్ అన్నట్టు. అంటే సుగంధ ద్రవ్యాలను మాట్లాడతాం కదా, దీని నుంచి మనం ఆయిలే తీయొచ్చు, మెడిసినల్ ప్రాపర్టీ సంబంధించిన మెడిసిన్సే తయారు చేయొచ్చు. సో ఇలా ఏ రకంగా దీన్ని మనం స్పైసెస్ కింద వాడుకోవచ్చు, అర్థమవుతుందా. సో ఈ లావెండర్ ఫెస్టివల్ అంటే ఏంటంటే జస్ట్ ఈ ఒక్క పంటకు సంబంధించే మనం ఒక ఫెస్టివల్ని జరుపుకుంటున్నామంటే ఆ పంట ఎంత స్పెషల్ అయి ఉంటుంది. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించిన మొత్తం ఇష్యూ చూస్తే దీన్ని మనం ఏమంటున్నామంటే పర్పిల్ రెవల్యూషన్ అంటున్నామండి. పర్పిల్ రెవల్యూషన్ ఇదేంటి అంటే ఎస్పెషల్లీ లావెండర్ కల్టివేషన్ గురించి దీన్ని మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, లావెండర్ ఆయిల్ అంట ఒక్క లీటర్కి 10,000 రూపాయలు ఉంటుందంట. ఒక్క లీటర్కి 10,000 రూపాయలు ఉంటుందంటే అది ఎంత స్పెషలో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. దీన్ని ఎవరు జరిపారు అంటే ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా, డాక్టర్ జితేంద్ర సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, ఎర్త్ సైన్సెస్ మినిస్టర్. సో ఇది ఎవరి సహకారంతో అంటే CSIR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, వీళ్ళ ఆధ్వర్యంలో దీన్ని జరపడం జరిగింది. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం CSIR గురించి. ఇదేంటి అంటే మన దేశంలో ఇండస్ట్రియల్ రీసెర్చ్ని ప్రమోట్ చేసే ఒక కౌన్సిల్ అన్నట్టు. సైంటిఫికల్గా ఇండస్ట్రియల్ రీసెర్చ్ని ప్రమోట్ చేసే ఒక కౌన్సిల్ అండి ఇది. దీనికి సంబంధించి మన దేశంలో 38 ల్యాబొరేటరీస్ ఉండడం జరుగుతుంది. వెరీ రీసెంట్గా మనం ఎలక్ట్రికల్ హన్సా, హన్సా అనే ఒక గ్రీన్ ఏవియేషన్ గురించి మాట్లాడినప్పుడు ఇది లైమ్లైట్లోకి వచ్చింది. మళ్ళీ ఈరోజు లైమ్లైట్లోకి వచ్చింది, అర్థమవుతుందా. నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, ఎవరైతే నా వీడియో చూస్తున్నారో నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ CSIR? ఏంటి CSIR యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే తెలుసుకొని మరీ కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఎస్. ఇక్కడ మీరు చూడండి, ఇదేంటి అంటే ఇది దాదాపుగా ఈసారి జరిగింది ఏంటంటే 3వ లావెండర్ ఫెస్టివల్. ఇది ఎన్నోది? 3వ లావెండర్ ఫెస్టివల్. ఎప్పుడు జరిగింది? June 2 నాడు జరిగింది. ఎక్కడ జరిగింది? భదర్వాహ్ డిస్ట్రిక్ట్ జమ్మూ కాశ్మీర్లో జరిగింది. ఎవరి ఆధ్వర్యం జరిగింది? CSIR IIM అండర్ ద అరోమా మిషన్. అరోమా మిషన్ అంటే సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మిషన్ని మనం ఇక్కడ అరోమా మిషన్ అనడం జరుగుతుంది, అర్థమవుతుందా. సో ఈ కేసులో మనం దీన్ని మనం చూడొచ్చు. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే వెరీ రీసెంట్గా యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా, ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా. ఎస్, ఓకేనా.
యా, ఇది తెలుగు స్క్రిప్ట్ అండి. మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడండి. అస్సాం అండ్ మేఘాలయ జాయింట్ హైడ్రో ప్రాజెక్ట్ ఇనిషియేటివ్. సో చూడండి, ఇప్పుడు మన దేశం ఇలా ఉంటుంది కదండి, ఇలా ఉండి ఇలా వస్తుంది కదా. సో ఇక్కడ మేఘాలయ ఉంది, ఇదంతా అస్సాం అండి. ఈ అస్సాం కొన్ను ఈ మేఘాలయ ఈ మధ్య మనకు బార్డర్స్ కనబడుతున్నాయా? ఈ బార్డర్స్ కనబడుతున్నాయా? ఈ బార్డర్స్లో ఇప్పటి వరకు మనం డిస్ప్యూట్స్ని చూస్తున్నాం. అర్థమవుతుందా? ఇప్పటి వరకు మనకు డిస్ప్యూట్ని చూస్తూనే ఉన్నాం. సో ఈ ఆస్పెక్ట్లో ఏంటంటే ఇక్కడ ఒక రివర్ ఉందండి. ఆ రివర్ పేరు ఏంటంటే కుల్సీ. ఒకసారి అనండి, కుల్సీ రివర్. ఈ కుల్సీ రివర్కి సంబంధించిన ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఇక్కడ చూడండి ఏం తీసుకురావడం జరిగింది. హైడ్రో పవర్ ప్రాజెక్ట్, ఒక కొత్త హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని అప్రాక్సిమేట్లీ 50 గిగావాట్స్ ఎబోవ్గా దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చొని ఆ డిస్ప్యూట్ ఆఫ్ బౌండరీస్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది. అదే కాంటెక్స్ట్ మనం చూడొచ్చు ఇక్కడ. మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇది మేఘాలయ, ఇది అస్సాం, ఇదంతా కుల్సీ రివర్ బేసిన్. అంటే ఈ ఏరియా మొత్తం కుల్సీ రివర్ అండర్ కంట్రోల్లో ఉంది. దిస్ ఈస్ ద మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించిన ఉపనదులు ఉంటాయా, అందులో ఇది కూడా ఒక ప్రధానమైన ఉపనది అన్నట్లుగా. సో ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాదాపుగా ఎంతని చెప్పడం జరిగింది, 55 మెగావాట్ల విద్యుత్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియా మొత్తం ఏంటండి, ఈ ఏరియా మొత్తం గౌహతి కదా. గౌహతి మీన్స్ ఏంటి, డిస్పూర్ అంటే ఏంటి, వాళ్ళ క్యాపిటలే కదా. సో ఈ వాటర్ వల్ల ఈ గౌహతి మొత్తానికి ఫ్లడ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనం ప్రాజెక్ట్ కడితే గౌహతికి వచ్చే ఫ్లడ్స్ ఆగిపోతాయి. అర్థమవుతుందా? ఆగిపోతాయి. సో ఆ కాంటెక్స్లో దీన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రి ఎవరు, హిమంత్ బిశ్వ శర్మ, అదేవిధంగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా, వీళ్ళిద్దరూ కూర్చొని అస్సాంకి మేఘాలయకి ఎవరి నీటి ప్రయోజనాలు వాళ్ళు, అండ్ ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, దీంతోపాటు బౌండరీస్కి సంబంధించిన డిస్ప్యూట్స్ని ఇక్కడ సాల్వ్ చేసుకున్నారు. అండ్ దాంతోపాటు దీన్ని ఒక ఎకో టూరిజంగా డెవలప్ చేసి ఇంకా ఎక్కువ మంది పర్యాటకులను దీన్ని ఆకర్షించాలి. ఇది వీళ్ళు దీన్ని పెట్టుకున్న ప్రోగ్రామ్. అర్థమైందా? సో ఆ పరంగా ఇది లైమ్ లైట్లోకి రావడం జరిగింది. అండ్ మన 8th కరెంట్ అఫైర్, మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎంత వెరీ ఇంపార్టెంట్ అంటే మనం గ్రూప్ 2 చూసాం కదా, కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించిన ఎన్నవ విడత అనే క్వశ్చన్స్ని మనం అడిగినప్పుడు ఇలాంటి స్కీమ్స్ ఖచ్చితంగా అడుగుతారు. సో ఇక్కడ చూడండి, మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. ఇంట్రెస్ట్ అంటే ఏంటి, వడ్డీ. మోడిఫైడ్ అంటే ఏంటి, సవరించిన. సబ్వెన్షన్ అంటే ఏంటి, అంటే సబ్వెన్షన్ అంటే ఇప్పుడు మనకి రాయితీలు ఉంటాయి కదా, ఆ రాయితీ మీద రాయితీ, వడ్డీ మీద రాయితీ అండి. ఓకేనా? ఈ వడ్డీ మీద రాయితీ. సో ఇది ఏంటి అంటే, ఎవరైతే క్రాప్ లోన్స్ తీసుకొని సరైన సమయంలో వడ్డీని కరెక్ట్గా చెల్లిస్తే వాళ్ళకి సబ్వెన్షన్ ఇస్తారు, అంటే దాని మీద మరింత రాయితీ ఇస్తారు అన్నట్టు. అర్థమవుతుందా? సో ఆ ఆస్పెక్ట్లో మనం ఇక్కడ ఏం చూడొచ్చు అంటే, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ కంటిన్యూషన్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కాంపోనెంట్ అండర్ ద మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. దీన్ని షార్ట్గా MISS ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2025 to 26. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. 2025 to 26 ఈ ఇయర్కి దీన్ని మనం సవరించడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే ఎవరికైతే కిసాన్ క్రెడిట్ కార్డులు, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ సిస్టమ్ మన దేశంలో ఎప్పుడు వచ్చింది, 1998లో రావడం జరిగింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి సరసమైన వడ్డీ రేటుతో స్వల్పకాలిక రుణ లభ్యత. ఓన్లీ షార్ట్ టర్మ్. అర్థమవుతుందా? ఓన్లీ షార్ట్ టర్మ్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓన్లీ షార్ట్ టర్మ్ మాత్రమే ఈ రుణ లభ్యత కొంచెం చెప్పాలంటే కొంచెం బెటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోనే దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా? ఎస్. అండ్ ఈ పథకం కింద చూడండి, KCC ద్వారా 7% సబ్సిడీ వడ్డీ రేటుతో 3 లక్షల రూపాయల వరకు స్వల్పకాలిక రుణాలను పొందుతారు. అర్హత కలిగిన రుణ సంస్థలకు దాదాపు 1.5% వడ్డీ రాయితీ అందించబడుతుంది. ఇది ఎవరైతే అదనంగా వెంటనే రుణాలు తిరిగి చెల్లించే రైతులు తక్షణంగా తిరిగి చెల్లిస్తే వాళ్ళకంట ఇంకొంచెం ప్రోత్సాహంగా 3% వరకు వాళ్ళకి సబ్వెన్షన్ అంటే రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఈ
ఇది కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలపై వడ్డీ రేటును 4%కి సమర్థవంతంగా తగ్గిస్తుంది. దాదాపు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే 4% వరకు వడ్డీ రేటును తగ్గిస్తుందట. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. దీన్ని ఎవరెవరు అడ్రస్ చేస్తారంటే ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకోటి నాబార్డు. ఎవరెవరు? ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకోటి నాబార్డు. నాబార్డు అంటే ఏంటంటే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి ఫండ్ ఇచ్చే ఒక బ్యాంక్ అన్నట్లుగా. సో చూస్తున్నారు కదా, నాబార్డు ఏ సంవత్సరంలో ఏర్పడ్డది అండ్ ఏ కమిటీ సిఫార్సుల మేరకు అది ఏర్పడ్డది? కమెంట్ చేయండి, ఓకేనా? ఎస్, ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. చూడండి, ప్రతిదీ మనం ఏది మాట్లాడుకున్నా తెలుగు స్క్రిప్ట్, ఇంగ్లీష్ స్క్రిప్ట్, ఎక్కడైతే మీకు అర్థం కాదు అని మేము ఫీల్ అవుతామో అక్కడ రియల్ టైం విజువలైజేషన్ గూగుల్కి తీసుకెళ్ళి 3D వ్యూలో మేము ప్రతి దాన్ని మేము మీకు చూపిస్తున్నాం. అర్థమవుతుందా? అండ్ వీటన్నిటి కలగలిపి మంత్లీ మ్యాథ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీని మీద ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. హౌ మెనీ థింగ్స్ ఆర్ కరెక్ట్? ద కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఆగస్ట్ 1998. ఇంతకుముందే మాట్లాడానా కిసాన్ క్రెడిట్ కార్డ్? ఒకసారి బ్యాక్ వెళ్ళి అది విని ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి, ఓకేనా? సో ఇది ఎప్పుడు ఏర్పడ్డది? 1998లో ఏర్పడ్డదట. ఏమో మరి మీకే తెలియాలి, ఓకే? ద ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే ఏంటి? ప్రతి బొట్టుకు అధిక పంట అంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే ప్రతి చుక్కకు అధిక పంట అనే ఈ స్కీమ్ అంట 2015లో వచ్చింది అంట. మరి నిజమా కాదా? ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్టా రాంగా? ఫస్ట్ అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ 1998లో వచ్చిందంట, అది నిజమా కాదా చెప్పండి. అదేవిధంగా 2015లో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, కృషి అంటే వ్యవసాయం, సించాయ్ అంటే పంట సంబంధించిన నీళ్ళ గురించి అన్నట్లుగా, ఓకేనా? సో ఈ రెండు స్కీమ్స్లో ఆ సంవత్సరంలో వచ్చాయా? 1998, 2015 వచ్చాయా లేదా తెలుసుకొని కమెంట్ చేయండి, ఓకేనా? ఎస్, తర్వాత ఇవి అండి ఈరోజు మన కరెంట్ అఫైర్స్. ఇవి మెయిన్ స్ట్రీమ్లో ఉన్న కరెంట్ అఫైర్స్ని తీసుకొచ్చి మీ ముందుకు చెప్పడం జరిగింది. అండ్ ఇంకా మీకు మా కరెంట్ అఫైర్స్ తరపున ఇంకా ఏమైనా సజెషన్స్ లేదు సార్, ఇంకా మాకు పూర్తిగా చూపించండి, లేదంటే వీడియో 40 to 50 minutes వరకు ఎక్స్టెండ్ చేయండి, లేదు అంటే క్వశ్చన్స్ని కూడా ఇంకా ఎక్కువగా చూపించండి, ఇంకా లేదు అంటే మన 3D వ్యూస్లో ఇక్కడ ఉన్న వాటిని రియల్ టైం విజువలైజేషన్స్కి ఇంకొంచెం ఎక్కువ అధిక సమయాన్ని కేటాయించండి. ఇలా మీకు ఇంకా ఏమున్నా మీ తరపు నుంచి ఏమున్నా మాకు కింద కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తేనే మాకు తెలుస్తుంది. అర్థమవుతుందా? వీడియో మొత్తం ఇక్కరాగా చూసారంటే డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలాంటి ఆలోచన ఉన్నా కింద కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.